నిజమే కదా. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నది కూడా మన కుటుంబం కూడా బాగుండాలని. మరి 20 ఎక్కలు నువ్వు రాత్రంతా రాయమంటే నాన్న ఉదయం నేను ఎలా స్కూల్కి వెళ్ళి హాయిగా పాఠం వినాలో చెప్పు ఉంటుంది. ఇదంతా కూడా తెలిసి చేస్తున్నారా లేక తెలియక చేస్తున్నారో, తెలిసి తెలియక లేక ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారో, మనం ఆ పెద్దల విజ్ఞతకే మన ఈ నిరసన కార్యక్రమం ద్వారా వారి పాదాభివందనాలకి, వారికి పాదాలకు వందనాలు చేస్తూ మరి ఈ పాటను మనం పాడుతున్నాం. నాయనా ఉమారా. ఓరయ్యో ఏమిటి ఘోరం, ఓలమ్మో ఎందుకింత పని భారం, ఓరయ్యో ఏమిటి ఘోరం, ఓలమ్మో ఎందుకింత పని భారం. రాత్రి పూట బస అంటూ రాత్రిరంతా మేల్కుంటే, ఆహా ఓ రాత్రి పూట బస అంటూ రాత్రిరంతా మేల్కుంటే, పగటి పూట ఎఫెక్టివ్గా పాఠం ఎట్ట చెప్పేది. అయ్యా మరి మనం పాఠం చెప్పడానికి వచ్చినామా లేక రాత్రి కాపలా ఉండడానికి సెలెక్ట్ అయినామా చెప్పండి సారు. రాత్రి పూట బస అంటూ రాత్రిరంతా మేల్కుంటే, పగటి పూట ఎఫెక్టివ్గా పాఠం ఎట్ట చెప్పేది. అర్ధరాత్రి ఫోటోలంటూ కాపలాగా మేముంటే, అర్ధరాత్రి ఫోటోలంటూ కాపలాగా మేముంటే, మా ఇంటి వద్ద కుటుంబంకి కాపులు ఎవరని పెట్టేది. మరి ఇంకొక ఆయన పెట్టమంటారా మా ఇంటి దగ్గర కాపలా, నేను ఇక్కడ ఉండు బాగుంటుందా అండి ఇది? 24 గంటలు పని ఏమో చేయమని, 8 గంటల కూలి ఏ నియమం చెబుతుంది. టీచరుగా సెలెక్ట్ అయ్యి వాచ్మెన్ చేయమని కంటికి నిద్ర వద్దని ఏ కమిటీ చెప్పింది. అయ్యా అధికారి, మేము చదివే పాఠానికి వచ్చినాం, మీరు కూడా రాజ్యాంగం ఇవన్నీ చదివే పాఠానికి వచ్చినారు కదా, ఏ కమిటీలో ఉందయ్యా ఈ 24 గంటలైంది మన కర్మ. ఈ 12 గంటలు రాత్రి 12 గంటలు మరుసటి రోజు 12 గంటలు కలిపితే 36 గంటలు. ఐక్యరాజ్య సమితిలోనే ఏ కమిటీ వేసినా కూడా ఇది ఎవడేసాడో చెప్పలేమన్నమాట. నాయన 24 గంటలు పని ఏమో చేయమని, 8 గంటల కూలి ఏ నియమం చెబుతుంది. టీచరుగా సెలెక్ట్ అయ్యి వాచ్మెన్ చేయమని కంటికి నిద్ర వద్దని ఏ కమిటీ చెప్తుంది. జీవో నంబర్ 46 మాకొద్దు మాకొద్దు. ఏమిటి ఘోరం, ఓలమ్మో ఎందుకింత పని భారం, ఓరయ్యో ఏమిటి ఘోరం, ఓలమ్మో ఎందుకింత పని భారం. మరి మనం గుర్తులేదా? ఒకసారి ఆలోచించండి. స్టడీ అవరకు ఉండలేదా, ఆల్ట్ డ్యూటీ చేయలేదా, ఆహా ఓహో స్టడీ అవరకు ఉండలేదా, ఆల్ట్ డ్యూటీ చేయలేదా. నైట్ ఆడకుండమంటూ నెత్తి మీద కత్తి పెడుతూ, ఇంక్రిమెంట్ కట్ట చేస్తూ ఇరికిరుకును పెడతాము. అయ్యా ఇంక్రిమెంట్ కట్ట చేస్తూ ఇరికిరుకును పెడుతూ, ఏక మీద కత్తి పెట్టి ఫోటోలు కొట్టి, రాత్రి బస రాద్దాంతం మాకొద్దు మాకొద్దు. ఓరయ్యో ఏమిటి ఘోరం, ఓలమ్మో ఎందుకింత పని భారం, ఓలయ్యో ఏమిటి ఘోరం, ఓలమ్మో నువ్వు చేస్తున్నదేంటి, నేను చేస్తున్నదేంటి. రెగ్యులర్ వాద్యం లేక అదనపు చాకిరి చేస్తూ, ఆహా రెగ్యులర్ వాద్యం లేక అదనపు చాకిరి చేస్తూ, దానికి జీతం రాక సతమతమో ఉత్తనమో. పండుగ వస్తుంది, 2 నెలల జీతం ఒకసారి ఇస్తాం. నువ్వు సారు ప్రకాశరావు గారు, ఏంది మన బతుకు? రెగ్యులర్ వాద్యం లేక అదనపు చాకిరి చేస్తూ, సమయానికి జీతం రాక సతమతమవుతుంటే, హెల్త్ అసిస్టెంట్ లేక జ్వరం వచ్చిన స్టూడెంట్ని, హెల్త్ అసిస్టెంట్ లేక జ్వరం వచ్చిన స్టూడెంట్ హాస్పిటల్ బస్ ఎక్కితే సిలబస్ సెట్ అయ్యేదే. మనం హాస్పిటల్ బస్ ఎక్కితే ఇక్కడ సిలబస్ సెట్ ఎక్కుతుంది. అది ఇది ఒక బస్ ఏంటి? పిల్లను వదిలి జల్లను వదిలి, పిల్లను వదిలి జల్లను వదిలి, చేసుకున్న భర్తను వదిలి, లేడీ టీచర్ యొక్క రాత్రి బస్సుకు ఉంటే, అమ్మ మాయమినో రాత్రి పళ్ళు పెట్టుకుని ఇంటికాడికి అసర్నా. ఏంది మనకున్న ఆరోగ్య సమస్యలు? అంతే కదా. పిల్లను వదిలి జల్లను వదిలి, తల్లిని వదిలి, అవ్వను వదిలి, బొవ్వను వదిలి, ఎన్ని వదిలి ఒక ఆడపిల్ల నైట్ హట్టుకుంటుందా? ఇది ఎక్కడ ధర్మం, ఎక్కడ న్యాయము? పిల్లను వదిలి జల్లను వదిలి, చేసుకున్న భర్తను వదిలి, లేడీ టీచరు యొక్క రాత్రి బతుకు ఉండేది. తీరు మార్చుకుంటావా అయ్యా గురు, తీరు మార్చుకుంటావా పోరు బాట కట్టాలా, తీరు మార్చుకుంటావా పోరు బాట కట్టాలా. ఓరయ్యో ఏమిటి ఘోరం, ఓలమ్మో
వందనాలు.